we are going to discuss electron transfer reactions. Okay, another type of reactions occur in coordination compounds. Okay, already we have discussed yesterday substitution reactions, ligand substitution reactions. Okay, now we will discuss electron transfer reactions. Okay, here electron transfer between two coordination compounds. Electron transfer from one complex to another complex. Okay, it is also known as redox reaction. Okay, reduction and oxidation reactions, redox reactions. Okay, one complex loses electron and another complex gain electrons. Okay, the complex which loses electron is oxidation reaction takes place. Okay, the complex which gains electron is reduction. Okay, reduced. Okay, the complex which loss of electron takes place is known as oxidized complex. ఓకే కాంప్లెక్స్ ఎలక్ట్రాన్ కోల్పోతే వాటిని ఏమంటారంటే ఆక్సిడైజ్డ్ కాంప్లెక్స్ అంటాం. ఓకే, ఆక్సిడైజ్డ్ కాంప్లెక్స్ మనకు రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. ఆక్సిడైజ్డ్ కాంప్లెక్స్ ఏంటి? రెడ్యూసింగ్ ఏజెంట్. ఇది ఎలక్ట్రాన్ కోల్పోతుంది అంటే అనదర్ కాంప్లెక్స్ని రెడ్యూస్ చేస్తుంది, అనదర్ కాంప్లెక్స్కి ఎలక్ట్రాన్ ఇస్తుంది. కాబట్టి ఏదైతే ఎలక్ట్రాన్ కోల్పోతుందో దాన్ని మనం ఏమంటామంటే రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. ఓకే, దీన్నే మనం రిడక్టెంట్ అని కూడా పిలవచ్చు. ఓకే, ఇక్కడ రిడక్టెంట్ యొక్క మెయిన్ రోల్ ఏంది? ఎలక్ట్రాన్ని కోల్పోతుంది, ఓకే, వేరే కాంప్లెక్స్ని రెడ్యూస్ చేస్తుంది. అంటే రిడక్టెంట్ అంటే ఇట్ ఈస్ ఆక్సిడైజ్ అండ్ ఇట్ రెడ్యూస్డ్ ది అనదర్ కాంప్లెక్స్. ఓకే, అనదర్ వన్ ఈజ్ ఏదైతే ఎలక్ట్రాన్ తీసుకుంటుందో దాన్ని ఏమంటామంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఎలక్ట్రాన్ తీసుకునేది ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, ఎలక్ట్రాన్ తీసుకుంటుంది అంటే వేరొక దాన్ని ఆక్సిడేషన్ చేస్తుంది అన్నట్టు. ఓకే, ఒక కాంప్లెక్స్ ఎలక్ట్రాన్ తీసుకుంటుంది అంటే అదర్ కాంప్లెక్స్ ఏమవుతుంది? ఎలక్ట్రాన్ కోల్పోతుంది. ఓకే, ఎలక్ట్రాన్ కోల్పోతుంది అంటే దాన్ని ఆక్సిడేషన్ చేస్తుంది, ఇదేమో రిడక్షన్ జరుగుతుంది. ఓకే, దీన్ని ఏమంటారంటే ఆక్సిడెంట్. ఆక్సిడెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ రెడ్యూస్డ్ అండ్ ఆక్సిడైజ్ ది అనదర్ కాంప్లెక్స్. ఓకే, ఇక్కడ కొద్దిగా మీరు టర్మినాలజీ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్లో ఓకే ఇక్కడ ఓకే ఇన్ దిస్ రియాక్షన్ the electron transferred from one complex to another complex. ఓకే, ఇక్కడ కొద్దిగా వర్షం ఎక్కువగా ఉంది, కొద్దిగా ఇది మధ్యలో ఏమైనా ఇంట్రాక్షన్ గిట్లా రావచ్చు. Okay, electron transfer reaction. Electron transferred from one complex to another complex. Okay, electron is transferred from one complex to another complex. ఓకే, దీంట్లో లిగ్యాండ్ అనేది ట్రాన్స్ఫర్ కాదు, ఓన్లీ ఎలక్ట్రాన్ మాత్రమే ఒక కాంప్లెక్స్ నుంచి ఇంకొక కాంప్లెక్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో మనం కోఆర్డినేషన్ నెంబర్ చేంజ్ కాదు అని చెప్పాము, ఆక్సిడేషన్ స్టేట్ కూడా చేంజ్ కాదు మెటల్ది అని చెప్పాము. కానీ ఇక్కడ మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ అవుతుంది. చేంజ్ అవ్వచ్చు కొన్నిసార్లు, కాకపోవచ్చు. కానీ ఇప్పుడు ఒక కాంప్లెక్స్ ఎలక్ట్రాన్ కోల్పోతుంది అంటే దాని ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక ఇంకొక కాంపౌండ్ ఎలక్ట్రాన్ తీసుకుంటుంది అంటే దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్లో ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ ఆక్సిడేషన్ స్టేట్ chemical change will be taken place. Okay,
electron transfer reactions. Okay, may proceed with or without chemical change. ఓకే, ఇక్కడ కెమికల్ చేంజ్ అనేది జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. ఓకే, ఇక్కడ కెమికల్ చేంజ్ జరుగుతుంది అంటే అక్కడ ఆక్సిడేషన్ స్టేట్ లో మార్పు వస్తుంది. ఓకే, ఇక్కడ మనము కొన్ని టర్మ్స్ యూజ్ చేస్తాం. ఏదైతే ఎలక్ట్రాన్ ని కోల్పోతుందో దాన్ని ఆక్సిడైజ్డ్ అని పిలుస్తాం. ఆక్సిడైజ్డ్. ఓకే, ఆక్సిడైజ్డ్ లేదా రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, ఆక్సిడైజ్డ్ దీన్నే మనం రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. ఓకే, లేదా రిడక్టెంట్ అని పిలుస్తాం. రిడక్టెంట్. ఓకే, ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్ కానీ రిడక్టెంట్ అంటే ఏంటంటే ద కాంప్లెక్స్ ఇన్ విచ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ టేక్స్ ప్లేస్. ఓకే, ఇక్కడ ఏంటి, ఏ కాంప్లెక్స్ లో అయితే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరుగుతుందో ఆ కాంప్లెక్స్ ని మనం రిడక్టెంట్ లేదా రెడ్యూసింగ్ ఏజెంట్ లేదా ఆక్సిడైజ్డ్ కాంప్లెక్స్ అని పిలుస్తాం. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ టేక్స్ ప్లేస్. ఓకే, ఏది రిడక్టెంట్, ఏది ఆక్సిడెంట్, ఏది రెడ్యూసింగ్ ఏజెంట్, ఇవన్నీ కొద్దిగా కన్ఫ్యూజ్ కాకుండా ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ రెడ్యూస్డ్. ఓకే, ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్ ఈస్ రిడక్టెంట్ అండ్ ఆక్సిడైజ్డ్ కాంప్లెక్స్. ఇక్కడ రెడ్యూస్డ్ కాంప్లెక్స్ ఈస్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆర్ ఆక్సిడెంట్. ఓకే, మనం మేజర్గా మనం ఆక్సిడెంట్ రిడక్టెంట్ అని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఆక్సిడెంట్ అంటే ఏంటంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ టేక్స్ ప్లేస్. రిడక్టెంట్ ఏంటి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ టేక్స్ ప్లేస్. ఓకే, రిడక్టెంట్ ఈజ్ నథింగ్ బట్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఆక్సిడెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి, అది ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, వేరొక దాన్ని ఆక్సిడేషన్ జరగడానికి యూజ్ అవుతుంది. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటి, ఇది ఎలక్ట్రాన్ ఇస్తుంది వేరే కాంప్లెక్స్ కి, ఇట్ సెల్ఫ్ ఆక్సిడేషన్ జరుగుతుంది. ఓకే, ఈ రెండు టర్మ్స్ మధ్య కొద్దిగా కన్ఫ్యూజ్ కాకుండా ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, రెడ్. ఓకే, ఆక్సిడెంట్ ని మనము OX గా చూపిస్తాం. ఓకే, ఈ ఆక్సిడెంట్ లో ఏం జరుగుతుంది, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ టేక్స్ ప్లేస్. ఓకే, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ టేక్స్ ప్లేస్. Okay, if you see one example, okay, you can tell which is the oxidant and which is the reductant. For example, pentaamine chloro cobalt 3 complex. Pentaamine chloro cobalt 3 complex 3 ion plus hexa aqua chromium 2 ion. Chromium 2 ion. Okay, what is the oxidation state of first complex? Oxidation state of metal in the first one? +3. Cobalt, sir. 3, sir. Cobalt +3. 3. +3. Okay, what is the oxidation state of chromium in second complex? +2. Okay, +2.
ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్రోమియం 2+. ఓకే, ఇక్కడ 5NH4+. Okay, if you observe this reaction, okay, now tell me which is the oxidant, which is the reductant. Okay, here cobalt 3+. Okay, in this chromium 2+. Okay, if you see product side, what is the oxidation rate of cobalt? +2, sir. Cobalt 2+. Chromium 3+. Okay, which metal is oxidized? Chromium is oxidized. Okay, Cobalt. chromium is oxidized. Okay, increase of oxidation number is oxidation. Okay, ఇక్కడ ఏంటి ఇది ఆక్సిడేషన్. నెక్స్ట్ కోబాల్ట్ ఏమవుతుంది? డిక్రీజ్ ఆఫ్ Reduction. ఆక్సిడేషన్ నెంబర్. ఓకే, రిడక్షన్. ఓకే, నౌ టెల్ మీ which complex, which metal loses electron? Chromium, sir. Chromium complex loses electron. Therefore, it is reductant or oxidant? Reductant, sir. Okay, chromium అనేది reductant. Okay, cobalt is oxidant. ఓకే, ఆక్సిడెంట్ ఏమో రిడక్షన్ జరుగుతుంది, రిడక్టెంట్ ఏమో ఆక్సిడేషన్ జరుగుతుంది. ఓకే, ఆక్సిడెంట్ ఏం చేస్తుంది? వేరొక కాంప్లెక్స్ నుంచి ఎలక్ట్రాన్ ని గెయిన్ చేస్తుంది. రిడక్టెంట్ ఏం చేస్తుంది? వేరొక కాంప్లెక్స్ కి ఎలక్ట్రాన్ ఇచ్చి అదేమో ఆక్సిడేషన్ జరుగుతుంది, వేరొక దాన్ని ఏమో రిడక్షన్ జరిపిస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఆక్సిడెంట్ అంటే ఏంటి? ఓకే, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ టేక్స్ ప్లేస్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, రిడక్టెంట్ ఏంటి? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, ఇక్కడ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కోబాల్ట్ కాంప్లెక్స్ ఏమో ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది అండ్ క్రోమియం కాంప్లెక్స్ ఏమో రిడక్టెంట్ గా పనిచేస్తుంది. ఓకే, విచ్ మెటల్ రెడ్యూసెస్? Cobalt, sir. కోబాల్ట్. ఓకే, దీన్ని రెడ్యూస్ చేసే ఇంకొక మెటల్ ఏంటి? Chromium, sir. ఓకే, కోబాల్ట్ ఈజ్ రెడ్యూస్డ్ బై క్రోమియం. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది మనకి కోబాల్ట్ అండ్ క్రోమియం కాంప్లెక్స్ మధ్యలో జరుగుతుంది. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్. ఒకటి ఆక్సిడేషన్ జరుగుతుంది, ఇంకొకటి రిడక్షన్ జరుగుతుంది. కాబట్టి ఆక్సిడేషన్ రిడక్షన్ జరుగుతుంది కాబట్టి వీటిని మనం రిడాక్స్ రియాక్షన్ అని పిలుస్తాం. ఓకే, ఇది అర్థమైంది కదా, ఏది ఆక్సిడెంట్, ఏది రిడక్టెంట్, ఏది ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఏది రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, రిడక్టెంట్ ఈజ్ రెడ్యూసింగ్ ఏజెంట్, ఆక్సిడెంట్ ఈజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, ఈ రిడక్టెంట్ అనేది ఆక్సిడైజ్డ్, రిడక్టెంట్ ఏంది? ఆక్సిడైజ్డ్ కాంప్లెక్స్. ఓకే, ఆక్సిడెంట్ ఏంది? రెడ్యూస్డ్ కాంప్లెక్స్. ఓకే, ఇట్లా ఈ టర్మ్స్, ఈ టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్ occurs in two ways, two paths. One is outer sphere mechanism, another one is inner sphere mechanism. ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఒక కాంప్లెక్స్ నుంచి ఇంకొక కాంప్లెక్స్ కి రెండు రకాలుగా జరగవచ్చు. ఒకటి అవుటర్ స్పియర్ మెకానిజం, ఇంకొకటి ఇన్నర్ స్పియర్ మెకానిజం. టైప్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్. ఓకే, అవుటర్ స్పియర్ లో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరగవచ్చు ఒక కాంప్లెక్స్ నుంచి ఇంకొక కాంప్లెక్స్ కి. ఓకే, ఇన్నర్ స్పియర్ మెకానిజంలో కూడా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరగవచ్చు. ఓకే, అవుటర్ స్పియర్ మెకానిజంలోనేమో అక్కడ జస్ట్ ఆ రెండు కాంప్లెక్స్ లో ఒకదానికొకటి దగ్గరగా వచ్చి ఎలక్ట్రాన్ ఒక కాంప్లెక్స్ నుంచి ఇంకొక కాంప్లెక్స్ జరుగుతాయి. అదే ఇన్నర్ స్పియర్ మెకానిజంలోనేమో వన్ ఆఫ్ ది కాంప్లెక్స్
should have bridging ligand. ఓకే, ఆ బ్రిడ్జింగ్ లిగాండ్ ద్వారా ఒక కాంప్లెక్స్ నుంచి ఇంకొక కాంప్లెక్స్ కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ outer sphere and inner sphere mechanism is, okay, in inner sphere mechanism one of the complex contains bridging ligand, whereas in outer sphere mechanism, okay, no bridging ligand required for the transfer of electron between one complex to another complex. ఓకే, ఇక్కడ ఫస్ట్ outer sphere mechanism తీసుకుందాం. outer sphere mechanism లో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. outer sphere mechanism. ఓకే, ఇక్కడ కండిషన్స్ ఏంటి, ఏ విధంగా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, ఆ కాంప్లెక్స్ ఇనర్ట్ కాంప్లెక్సా లేకపోతే లెబైల్ కాంప్లెక్సా, ఇచ్చిన రెండు కాంప్లెక్స్లు ఇనర్ట్ కాంప్లెక్స్లా లేకపోతే లెబైల్ కాంప్లెక్స్లా, లేకపోతే ఒకటి ఇనర్టా ఇంకొకటి లెబైలా, అవన్నీ కండిషన్స్ బట్టి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకే, ఇన్ outer sphere mechanism, okay, the complexes come into contact without sharing a bridging ligand. outer sphere mechanism లో bridging ligand అనేది ఉండదు. ఓకే, ఇక్కడ కాంప్లెక్సెస్ రెండు కాంప్లెక్స్లు ఏమైతే ద కాంప్లెక్సెస్ ఒకదానికొకటి దగ్గరగా వస్తాయి, వచ్చి ఒక కాంప్లెక్స్ నుంచి ఇంకో కాంప్లెక్స్ కి ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఒక ఇక్కడ మనము ఎలక్ట్రాన్ టన్నెల్స్ ద్వారా ఎలక్ట్రాన్ ఒక మెటల్ నుంచి ఇంకొక మెటల్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, కాంప్లెక్సెస్ కమింగ్ టు కాంటాక్ట్ without sharing a bridging ligand. ఓకే, ఇక్కడ బ్రిడ్జింగ్ లిగాండ్స్ అనేటివి ఉండవు. ligand and the electron tunnels from one metal atom to other. ఓకే, ఇక్కడ మీరు కండిషన్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే అవుటర్ స్పియర్ మెకానిజం కి ఇన్నర్ స్పియర్ మెకానిజం కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అవుటర్ స్పియర్ మెకానిజం లో బ్రిడ్జింగ్ లిగాండ్ ఉండదు, ఇన్నర్ స్పియర్ మెకానిజం లో బ్రిడ్జింగ్ లిగాండ్ ఉంటుంది. ఇది ఒకటి మేజర్ గా ఈ డిఫరెన్స్ ఉంటది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనం మెకానిజం చూసినట్లయితే అవుటర్ స్పియర్ మెకానిజం ఓకే, ఇక్కడ స్టెప్ వైజ్ జరుగుతుంది. స్టెప్ 1 లో ఓకే ఫార్మేషన్ ఆఫ్ ప్రికర్సర్ కాంప్లెక్స్. ఫస్ట్ స్టెప్ లో ఏమవుతుందంటే ప్రికర్సర్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, ఫార్మేషన్ ఆఫ్ ప్రికర్సర్ కాంప్లెక్స్. ఓకే, ఇక్కడ ప్రికర్సర్ కాంప్లెక్స్ ఆక్సిడెంట్ రిడక్టెంట్ మధ్యలో ఆ రెండు ఒక దగ్గరికి వచ్చినప్పుడు ప్రికర్సర్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం జనరల్గా మనం ఈ విధంగా చూస్తాం, ఆక్సిడెంట్ ఒక కాంప్లెక్స్ ఏమో ఆక్సిడెంట్, ఓకే ఇంకొక కాంప్లెక్స్ ఏమో రిడక్టెంట్. ఓకే, ఈ ఆక్సిడెంట్ అండ్ రిడక్టెంట్ కాంప్లెక్స్ ఒకదానికొకటి దగ్గరికి వస్తాయి, ఓకే కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. అప్పుడు ఏ విధంగా రాస్తామంటే ప్రికర్సర్ కాంప్లెక్స్ ని ఈ విధంగా మనం చూపిస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2 లో స్టెప్ 1 లోనేమో ప్రికర్సర్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, స్టెప్ 2 లోనేమో ప్రికర్సర్ కాంప్లెక్స్ యాక్టివేట్ అవుతుంది, యాక్టివేట్ అయ్యి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది
ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది? ఆక్సిడెంట్ నుంచి రిడక్టెంట్ గా, రిడక్టెంట్ నుంచి ఆక్సిడెంట్ గా? Reductant to oxidant. రిడక్టెంట్ టు ఆక్సిడెంట్, రిడక్టెంట్ నుంచి ఆక్సిడెంట్ కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతాయి. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే యాక్టివేషన్ ఆఫ్ ప్రికర్సర్ కాంప్లెక్స్. ఈ ప్రికర్సర్ కాంప్లెక్స్ అనేది యాక్టివేట్ అయ్యి అప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అండ్ యాక్చువల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్, ఈ సెకండ్ స్టెప్ అనేది ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయ్యే స్టెప్. ఇది ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రికర్సర్ కాంప్లెక్స్. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రాన్ తీసుకుంటుందో దానిపైన మనం నెగిటివ్ ఛార్జ్ని చూపిస్తాం. ఓకే, ఇట్ ఇండికేట్స్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, ఎలక్ట్రాన్ గెయిన్ చేసినప్పుడు నెగిటివ్ ఛార్జ్. ఓకే, ఎలక్ట్రాన్ని కోల్పోయినప్పుడు పాజిటివ్ ఛార్జ్. ఓకే, రిడక్టెంట్ ఏమో ఎలక్ట్రాన్ని కోల్పోతుంది, ఆక్సిడెంట్ ఏమో ఎలక్ట్రాన్ని గ్రహిస్తుంది. ఓకే, ఇక్కడ మనకి అయాన్ పేర్ అనేది ఏర్పడతాయి. ఓకే, దీన్ని ఏమంటారు అంటే అయాన్ పేర్ కాంప్లెక్స్. నెక్స్ట్ స్టెప్ 3లో ఓకే డిసోసియేషన్ ఆఫ్ అయాన్ పేర్ కాంప్లెక్స్ అండ్ గివ్స్ ది ప్రోడక్ట్. ఓకే, స్టెప్ 3లో మనకు ఈ అయాన్ పేర్ కాంప్లెక్స్ అనేది డిసోసియేట్ అయ్యి ప్రోడక్ట్స్ ఇస్తుంది. డిసోసియేషన్ ఆఫ్ అయాన్ పేర్ into the product. ఓకే, ఇప్పుడు ఇక్కడ అయాన్ పేర్ ఆక్సిడెంట్ మైనస్, ఓకే రిడక్టెంట్ ప్లస్. ఓకే, ఇక్కడ డిసోసియేషన్ టేక్స్ ప్లేస్ అండ్ సపరేటెడ్ ఇంటూ ప్రోడక్ట్స్. ఓకే, ఇది మెకానిజం. ఓకే, ఇక్కడ ఏమైనా అది లిగ్యాండ్ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే ఇక్కడ లిగ్యాండ్ ఒక కాంప్లెక్స్ నుంచి ఇంకొక కాంప్లెక్స్ కి ట్రాన్స్ఫర్ అనేది జరగదు. ఓకే, ఓన్లీ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫరే జరుగుతుంది. ఇక్కడ మీరు ఈ కాంప్లెక్స్ తీసుకుంటే ఇది ఆక్సిడెంట్, కోబాల్ట్ 3 కాంప్లెక్స్ ఆక్సిడెంట్, క్రోమియం 2 కాంప్లెక్స్ రిడక్టెంట్. ఓకే, ఇవి ఒకదాని దగ్గరికి ఒకటి వచ్చేసి మనకు అయాన్ పేర్ ప్రికర్సర్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ప్రికర్సర్ కాంప్లెక్స్ యాక్టివేట్ అయ్యి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది క్రోమియం కాంప్లెక్స్ నుంచి కోబాల్ట్ కాంప్లెక్స్ కి జరుగుతుంది. ఇక్కడ మనం ఆక్సిడెంట్ మైనస్ అని చూపిస్తున్నామంటే ఇక్కడ 3 ఉంది. ఓకే, 3లో నుంచి ఒక ఎలక్ట్రాన్ ఇది గెయిన్ చేస్తుంది కాబట్టి దాని యొక్క ఛార్జ్ డిక్రీజ్ అవుతుంది అన్నట్టు, ఆక్సిడెంట్ ఛార్జ్ డిక్రీజ్ అవుతుంది. అందుకే మనము OX మైనస్ అని చూపించాం. ఓకే, రిడక్టెంట్ ఇది ఎలక్ట్రాన్ ని కోల్పోతుంది కాబట్టి దీని యొక్క ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి రిడక్టెంట్ ప్లస్ గా చూపించడం. ఓకే, ఇక్కడ ఆక్సిడెంట్ రిడక్టెంట్ నుంచి ఆక్సిడెంట్ కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది అవుటర్ స్పియర్ మెకానిజంలో ఈ విధంగా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతాయి. ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఇంకా దీంట్లో చూడండి, ఇక్కడ మెటల్ అయాన్స్ సేమ్ ఉన్నాయా డిఫరెంట్ ఉన్నాయా? Different. డిఫరెంట్ మెటల్ అయాన్స్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ మెటల్ అయాన్స్ ఉంటాయి, వీటిని ఏమంటారు అంటే క్రాస్ ఎలక్ట్రాన్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్.
ఓకే, 2 డిఫరెంట్ మెటల్ అయాన్స్ ఉన్నాయి కాబట్టి క్రాస్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్. ఒకవేళ మెటల్ అయాన్స్ సేమ్ ఉన్నాయనుకోండి, వాటిని ఏమంటారు అంటే సెల్ఫ్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్. ఇది క్రాస్ ఎక్స్చేంజ్, 2 డిఫరెంట్ మెటల్ అయాన్స్ మధ్యలో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అని జరుగుతుంది కాబట్టి ఈ రియాక్షన్ క్రాస్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్. ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ సెల్ఫ్ ఎక్స్చేంజ్ అంటే ఇఫ్ ద మెటల్ అయాన్స్ ఆర్ సేమ్, ఓకే, దట్ కాంప్లెక్స్ దట్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ సెల్ఫ్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుటర్ స్పియర్ మెకానిజం రియాక్షన్స్. ఓకే, ఇక్కడ నేను ఈ అవుటర్ స్పియర్ మెకానిజంలో క్రాస్ ఎక్స్చేంజ్ అండ్ సెల్ఫ్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా జరుగుతుందో ఒక ఎగ్జాంపుల్ని మనం చూద్దాం. ఎలక్ట్రాన్ సెల్ఫ్ ఎక్స్చేంజ్ ఇన్ outer sphere mechanism. ఒక రెండు మెటల్ కాంప్లెక్స్ లో మెటల్ అయాన్స్ సేమ్ ఉంటే వాటిని సెల్ఫ్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్ అని పిలుస్తాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఒక ఈ మెటల్ కాంప్లెక్స్ లో రెండిట్లో కూడా మెటల్ అయాన్ ఐరన్. ఓకే, ఎగ్జాక్ట్ ఐరన్ 3 కాంప్లెక్స్. ఓకే, 3+. ఇంకొకటి ఎగ్జాక్ట్ ఐరన్ 2 కాంప్లెక్స్. ఓకే, ఇక్కడ మనము ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనేది మనం తెలుసుకోవడానికి జస్ట్ రెండు మెటల్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది ఒకటి స్టార్ గా చూపిస్తున్నాం. ఒక మెటల్ కి స్టార్, ఇట్ ఈస్ లేబుల్డ్ యాజ్ స్టార్. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది? ఐరన్ 3 సార్ Fe+2 నుంచి Fe+3 సార్. Fe+2 నుంచి Fe+3 కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కాబట్టి దీంట్లో రిడక్టెంట్ ఏంటి? Fe+2 సార్. Fe+2 సార్. ఓకే, ఇది రిడక్టెంట్. దీంట్లో ఆక్సిడెంట్ ఏంటి? Fe+3. ఓకే, ఇది ఆక్సిడెంట్. అంటే ఇప్పుడు మనకు Fe స్టార్ ఉన్నది ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది కదా. ఎస్ సార్, రెడ్యూస్. ఓకే, ఇక్కడ Fe స్టార్ లేనిది ఆక్సిడైజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు Fe, ఓకే, దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ తగ్గుతుంది. ఓకే, 2+. ఓకే, ఇక్కడ స్టార్ లేనిది ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, Fe3+. ఓకే, ఇక్కడ ఆక్సిడేషన్ ఏం జరుగుతుంది? Fe3 అనేది Fe2గా, ఓకే, ఇక్కడ మనకు రిడక్షన్ జరుగుతుంది. రిడక్షన్. ఓకే, ఇక్కడ Fe2+ అనేది Fe3+ గా మారుతుంది, అంటే ఇది ఆక్సిడేషన్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ Fe స్టార్ ఉన్నదేమో ఆక్సిడెంట్, Fe స్టార్ లేనిదేమో రిడక్టెంట్. ఓకే, ఇక్కడ రెండు మెటల్స్ సేమ్ కాబట్టి ఓకే, ఇది సెల్ఫ్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ సెల్ఫ్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుటర్ స్పియర్ మెకానిజం అని క్వశ్చన్ వస్తే ఓకే, మనము సింపుల్ గా మెటల్ అయాన్స్ సేమ్ ఉంటే అది సెల్ఫ్ ఎక్స్చేంజ్. ఓకే, మళ్ళీ మీరు ఆక్సిడేషన్ స్టేట్ కూడా చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయడానికి సేమ్ ఆక్సిడేషన్ స్టేట్ ఇచ్చారనుకోండి, అక్కడ ఆక్సిడేషన్ స్టేట్ లో డిఫరెన్స్ లేకపోతే అది ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరగలేదు అన్నట్టు. ఓకే, మెటల్ అయాన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ డిఫరెంట్ ఉంటేనే అప్పుడు ఆక్సిడేషన్ రిడక్షన్ అనేది జరిగినట్టు, రిడాక్స్ రియాక్షన్ జరిగినట్టు. రిడాక్స్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్. ఓకే, ఇక్కడ ఇది Fe3+.
ఓకే ఇది Fe2+. ఓకే Fe స్టార్ ఉన్నది +2గా మారింది. ఓకే స్టార్ లేనిది +3గా మారింది. ఓకే ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఇన్ సెల్ఫ్ ఎక్స్చేంజ్ రియాక్షన్. ఓకే ఇక్కడ అవుటర్ స్పియర్ మెకానిజం జరగడానికి కండిషన్స్ ఏంటి? ఓకే వాట్ ఆర్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ అవుటర్ స్పియర్ మెకానిజం? కాంప్లెక్స్లు రెండు ఏ విధంగా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది? ఓకే ద సేలియంట్ ఫీచర్స్ చూద్దాం. సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ అవుటర్ స్పియర్ మెకానిజం. Okay, as you know that complexes are labile and inert based on the kinetical method, kinetics. Okay, and from thermodynamic stability, okay, complex may be stable or unstable. Okay, ఇక్కడ మనకు ఏది labile ఏది inert, ఎప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది అవుటర్ స్పియర్ మెకానిజం ద్వారా జరుగుతుందో ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. ఆ కండిషన్స్ బేస్ చేసుకొని మీరు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది అవుటర్ స్పియర్ మెకానిజం ద్వారా జరిగిందా లేకపోతే ఇన్నర్ స్పియర్ మెకానిజం ద్వారా జరిగిందా అనేది చెప్పవచ్చు. ఓకే ఇక్కడ both the reactants should be kinetically inert. ఓకే మనం తీసుకున్నటువంటి ఇక్కడ 2 కాంప్లెక్స్లు ఉన్నాయనుకోండి, ఈ 2 కాంప్లెక్స్లు కూడా కైనటికల్లీ ఇనర్ట్ అయినప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది అవుటర్ స్పియర్ మెకానిజం ద్వారా జరుగుతుంది. ఓకే అవుటర్ స్పియర్ మెకానిజం స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే ఫార్మేషన్ ఆఫ్ ప్రికర్సర్ కాంప్లెక్స్, యాక్టివేషన్ ఆఫ్ ది ప్రికర్సర్ కాంప్లెక్స్ అండ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్. నెక్స్ట్ స్టెప్ 3 dissociation of the ion pair and it gives product. Okay, ఇది మెకానిజం, జనరల్ మెకానిజం. ఎప్పుడు అవుటర్ స్పియర్ మెకానిజం ద్వారా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుందంటే if the both the reactants kinetically inert. ఇక్కడ రియాక్టెంట్ అంటే కాంప్లెక్సెస్, both the reactants should be kinetically inert. ఓకే మీకు చెక్ చేసుకోవాలి కైనటికల్లీ ఇనర్ట్ కాంప్లెక్సా లెబైల్ కాంప్లెక్సా. ఓకే మనకు ఇనర్ట్ కాంప్లెక్స్ ఏది, లెబైల్ కాంప్లెక్స్ ఏది, ఏ కాన్ఫిగరేషన్ ఉంటాయి ఇనర్ట్, ఏ టైప్ ఆఫ్ లిగెండ్స్ ఉంటాయి ఇనర్ట్, ఏ టైప్ ఆఫ్ లిగెండ్స్ ఉంటాయి లెబైల్, అవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేశాము. దాన్ని బట్టి మీరు అది అవుటర్ స్పియర్ మెకానిజం ద్వారా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా లేదా ఇన్నర్ స్పియర్ మెకానిజం ద్వారా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా అనేది చెప్పవచ్చు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ FeCN6 3- is reduced by chromium aqua chromium 2+ కాంప్లెక్స్. ఓకే ఇక్కడ మీరు ఈ కాంప్లెక్స్ ని, ఈ 2 కాంప్లెక్స్ ని అబ్జర్వ్ చేసినట్టయితే ఐరన్ ని క్రోమియం అనేది రెడ్యూస్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏది రిడక్టెంట్ ఏది ఆక్సిడెంట్? ఓకే విచ్ వన్ ఇస్ ద రిడక్టెంట్? ఈ 2 కాంప్లెక్స్ Chromium is the reactant, sir. ఓకే ఇక్కడ ఐరన్ ని క్రోమియం రెడ్యూస్ చేస్తుంది కాబట్టి ఓకే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిడక్టెంట్ కదా. Yes, sir. ఓకే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆక్సిడెంట్. ఓకే క్రోమియం ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఐరన్ ఎలక్ట్రాన్ ని తీసుకుంటుంది. ఎలక్ట్రాన్ ని తీసుకుంటుంది అంటే ఆక్సిడెంట్. ఓకే ఎలక్ట్రాన్ కోల్పోతుంది అంటే రిడక్టెంట్.
ఓకే, ఇక్కడ చూడండి రిడక్ట్ అంటే ఏంటి? రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, రెడ్యూసింగ్ ఏజెంట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఆక్సిడైజ్ బట్ ఇట్ రెడ్యూసెస్ ది అనదర్ కాంప్లెక్స్. రిడక్టెంట్ అనేది రెడ్యూసింగ్ ఏజెంట్, ఆక్సిడెంట్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, ఇక్కడ ఐరన్ అనేది క్రోమియం ద్వారా రెడ్యూస్ చేయబడుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఐరన్ 3+, ఇక్కడ క్రోమియం 2+. ఓకే, రిడక్షన్ జరిగిన తర్వాత ఏమవుతుంది? ఐరన్ 2+ గా మారుతుంది, క్రోమియం అనేది 3+ గా మారుతుంది. ఓకే, ఇప్పుడు నేను కాంప్లెక్స్ కంప్లీట్గా రాయకుండా ఓన్లీ మెటల్స్ రాస్తున్నా. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఐరన్ 2+ అవుతుంది, ఓకే, క్రోమియం 3+ అవుతుంది. ఇట్లా ఈ రెండింటి మధ్యలో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఔటర్ స్పియర్ మెకానిజం ద్వారానే జరుగుతుంది ఇలా ఉన్నప్పుడు. ఓకే, ఇవి చూడండి కైనటికల్లీ ఇనర్ట్. మీకు కొన్ని కండిషన్స్ తెలుసు కదా. ఈ ఐరన్ కాంప్లెక్స్ అనేది ఇనర్టా లెబైలా? జనరల్గా చెప్పండి. ఐరన్ 3+ కాంప్లెక్స్ ఈజ్ ఇనర్ట్ ఆర్ లెబైల్? 3 ఎలక్ట్రాన్స్ కింద ఫిల్ అవుతాయి సార్ D లో. మన కాన్ఫిగరేషన్ తీసుకుంటే D5. లెబైల్. ఓకే, క్రోమియం తీసుకుంటే ఐరన్ ఇనర్ట్ అవుతుంది సార్, క్రోమియం లెబైల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు కూడా ఇనర్టే. ఓకే, కైనటికల్లీ బోత్ ఆర్ ఇనర్ట్. ఓకే, ఇక్కడనేమో మనం జనరల్గా చూస్తే వాటర్ అనేది వీక్ ఫీల్డ్ లిగ్యాండ్, కాబట్టి వీక్ ఫీల్డ్ లిగ్యాండ్ ఉంటే మనం జనరల్గా ఇది లెబైల్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ సైనైడ్ అనే స్ట్రాంగ్ ఫీల్డ్ లిగ్యాండ్, కాబట్టి ఇది మనం ఇనర్ట్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ కైనటికల్గా ఇది క్రోమియం కూడా ఇనర్టే. ఈ రెండు కాంప్లెక్స్లు ఇనర్ట్ కాబట్టి మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఔటర్ స్పియర్ మెకానిజం ద్వారా జరుగుతుంది. ఇది ఒకటి, కైనటికల్లీ inert. Both the complexes are kinetically inert. The electron transfer takes place by outer sphere mechanism. Okay, the second condition ఏంటంటే, okay, if the oxidant and reductant are labile, both are labile. Okay, if the oxidant and reductant are labile. ఓకే, రెండు ఇనర్ట్ అయినప్పుడు లేదా రెండు లెబైల్ అయినప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఔటర్ స్పియర్ మెకానిజం ద్వారా జరుగుతాయి. ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ 5 star ఆఫ్ రిడక్టెంట్. ఓకే, మనకు రిడక్టెంట్ నుంచి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఎలక్ట్రాన్ రిడక్టెంట్ ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఆక్సిడెంట్ ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. 5 star ఆఫ్ ఆక్సిడెంట్. ఇక్కడ మీకు ఇట్లా రెండు కాంప్లెక్స్ లెబైల్ అయినప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది అంటే రిడక్టెంట్ యొక్క 5 star ఆర్బిటాల్ నుంచి ఆక్సిడెంట్ యొక్క 5 star ఆర్బిటాల్ కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకే, 5 star ఆఫ్ రిడక్టెంట్ టు 5 star ఆఫ్ ఆక్సిడెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తే మనం ఇంతకుముందు చూసాం కదా సెల్ఫ్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్, ఐరన్ 3 కాంప్లెక్స్. రెండు మెటల్స్ ఈక్వల్ అయినప్పుడు ఒకదానికి మనం స్టార్ పెట్టాలి.
ఓకే, ఇక్కడ రెండు మెటల్స్ సేమ్. ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది అవుటర్ స్పియర్ మెకానిజం ద్వారా జరుగుతుంది. ఓకే, ఈ రెండు కూడా మనకు లెబైల్ కాంప్లెక్స్లే. ఓకే, ఇది లెబైలే, ఇది లెబైలే. ఓకే, ద బోత్ కాంప్లెక్సెస్ ఆర్ లెబైల్. ఓకే, ద ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ త్రూ outer sphere mechanism. ఓకే, ఇంకొక కండిషన్ ఏంటంటే ఓకే, if the both the complexes are inert with respect to the ligand. ఓకే, ఫస్ట్ వన్ ఏమో కైనటికల్లీ ఇనర్ట్. ఓకే, సెకండ్ వన్ ఏమో both the complexes are labile. ఓకే, థర్డ్ కండిషన్ ఏంటంటే if the both the complexes are inert with respect to ligand. ఓకే, మనం ఇవి ఇనాట్ అని ఏ విధంగా చెప్తున్నామంటే లిగాండ్స్ ని బేస్ చేసుకొని చెప్తాం. ఇఫ్ బోత్ ద కాంప్లెక్సెస్ ఆర్ ఇనాట్ విత్ రెస్పెక్ట్ టు లిగాండ్స్. ఓకే, మనకి ఇప్పుడు లిగాండ్స్ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ అయితే ఆ రెండు కాంప్లెక్స్ లో మనం ఇనాట్ అని చెప్పొచ్చు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ FeCN6 3- plus FeCN6 4-. Okay, now which is oxidant, which complex is reductant? Okay, in between from which complex to which complex electron transfer takes place. చెప్పండి, దీంట్లో ఏది ఇనర్ట్? ఈ రెండు కూడా ఇనర్టే. ఏది ఆక్సిడెంట్, ఏది రిడక్టెంట్? సార్ First ఐరన్ one, ప్లస్ first ఓకే, one ఇక్కడ ఫస్ట్ కాంప్లెక్స్ తీసుకుంటే ఐరన్ 3+ ఉంది. 2 అవుతుంది. సెకండ్ కాంప్లెక్స్ తీసుకుంటే ఐరన్ 2+ ఉంది. Reduce ఐరన్ అనేది ఏమో ఐరన్ 2+ ఏమో రిడక్టెంట్, yes, ఐరన్ 3+ ఏమో ఆక్సిడెంట్. oxidant. ఓకే, ఒక కాంప్లెక్స్, ఈ రెండు కాంప్లెక్స్లు బోత్ ఆక్సిడెంట్ అండ్ రిడక్టెంట్ ఆర్ ఇనర్ట్ విత్ రెస్పెక్ట్ టు ది లిగాండ్. ఓకే, ద ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ విత్ ది అవుటర్ స్పియర్ మెకానిజం. ఓకే, ఇక్కడ మనకు తెలుసు సైనైడ్ లిగాండ్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్. రెండిట్లో స్ట్రాంగ్ ఫీల్డ్ ఉంది కాబట్టి మనకి ఈ రెండు కాంప్లెక్స్లు కూడా ఇనర్టే. ఓకే, ఇట్లా ఇనర్ట్ ఈ కండిషన్స్ మీకు రియాక్షన్స్ ఈ విధంగా మీకు ఎగ్జామ్ లో కనిపిస్తే ఓకే, అది అవుటర్ స్పియర్ మెకానిజం. ఫస్ట్ మీరేం చూసుకోవాలంటే అది లెబైలా ఇనర్టా. ఓకే, మీరు లెబైల్ ఇనర్ట్ అని ఐడెంటిఫై చేసిరంటే ఆటోమేటిక్గా మీకు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఏ మెకానిజం ద్వారా జరుగుతుంది అనేది చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ మనకు ఒకటి Sir? when electron transfer takes place. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు అంటే లెబైల్ ఇనర్ట్ అనేది వీక్ ఫీల్డ్ స్ట్రాంగ్ ఫీల్డ్ నుండి కూడా చెప్పొచ్చా సార్? ఇప్పుడు మనం లిగాండ్ ఇక్కడ చూడండి, సైనైడ్ లిగాండ్ కదా, రెండిట్లో సైనైడే ఉంది కదా. సార్ కాబట్టి మనకు తెలుసు స్పెక్ట్రోకెమికల్ సిరీస్ ద్వారా సైనైడ్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ అని. ఓకేనా? ఓకే సార్. కాబట్టి అంటే స్ట్రాంగ్ ఫీల్డ్ డిఫరెంట్ లిగాండ్ ఉన్న ఇక్కడ సైనైడ్ సేమ్ ఉంది కాబట్టి సైనైడ్ స్ట్రాంగ్ ఫీల్డ్ అని మనం ఆ సిరీస్ నుండి చెప్తాం సార్. ఒకవేళ డిఫరెన్స్ ఇస్తే ఆ సిరీస్ నే ఓబే చేయాలి సార్. ఇప్పుడు ఒకవేళ డిఫరెంట్ ఉంది అనుకోండి, ఫస్ట్ దాంట్లో చూడండి. ఓకే, ఇక్కడ ఏమో వాటర్ వీక్ ఫీల్డ్ అని తెలుసు, సైనైడ్ స్ట్రాంగ్ ఫీల్డ్ అని తెలుసు. స్ట్రాంగ్ ఫీల్డ్ ఉంది కాబట్టి ఇనాట్ అని మనం ఆటోమేటిక్గా మనం అది ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఇక్కడ వాటర్ ఉంది కాబట్టి మీరేం అనుకుంటారు, ఇది లెబైల్ అని అనుకుంటారు. ఓకే, ఇది కైనటికల్లీ క్రోమియం 2+ కూడా ఇనార్టే.
ఓకే, కైనటిక్ స్టెబిలిటీ కాన్స్టెంట్ ఉంది కదా. ఓకే, మీరు దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు క్రోమియం 2+ అనేది అంత ఈజీగా రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు. కాబట్టి ఇది కైనటికల్లీ ఇనర్ట్. ఒకవేళ మీ రేట్ కాన్స్టెంట్ తీసుకున్నా కానీ ఈ రేట్ కాన్స్టెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, స్లోగా రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది క్రోమియం. కాబట్టి ఇట్ ఈస్ కైనటికల్లీ ఇనర్ట్. ఓకే, ఈ రెండు వాటర్ మాలిక్యూల్ ఉన్నా, ఇక్కడ సైనైడ్ లిగాండ్ ఉన్నా, సైనైడ్ అయితే మనం ఈజీగా చెప్పవచ్చు ఇది ఇనర్ట్ అని. ఓకే, వాటర్ ఉంది కాబట్టి ఇది కన్ఫ్యూజ్ అవుతాం కొద్దిగా, ఎందుకంటే H2 అనేది మనకు వీక్ ఫీల్డ్ లిగాండ్ కిందికి వస్తుంది. కాబట్టి ఇది ఇది ఇనర్ట్ అంటారు, ఇది లేబైల్ అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఇన్నర్ స్పియర్ మెకానిజం ద్వారా జరుగుతుంది. కాబట్టి అది కన్ఫ్యూజ్ కాకుండా ఈ క్రోమియంది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు కైనటికల్లీ బోత్ ఆర్ ఇనర్ట్. ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ బై అవుటర్ స్పియర్ మెకానిజం. ఓకే, ఇక్కడ ఈ రెండు కాంప్లెక్స్లు కూడా లెబైలే. ఓకే, ఇప్పుడు వాటర్ ఉంది, ఇక్కడ వాటర్ లిగాండ్ ఉంది కాబట్టి వాటర్ ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్గా మనం ఈ ఐరన్ 3 కాంప్లెక్స్, ఐరన్ 2 కాంప్లెక్స్ లెబైల్ అని చెప్పొచ్చు. ఓకే, ఈ రెండు లెబైల్ అయినప్పుడు మన ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది అవుటర్ స్పియర్ మెకానిజం ద్వారానే జరుగుతుంది. ఇంకొకటి చూడండి, ఇంకొకటి ఇక్కడ సైనైడ్ ఉంది, ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ ఈ బ్రిడ్జింగ్ లిగాండ్ అనేది ఏం లేదు. ఓకే, ఈ రెండింటిని కంపేర్ చేసి చూసినప్పుడు ఈ రెండిట్లో బ్రిడ్జింగ్ లిగాండ్ అనేది లేదు. బ్రిడ్జింగ్ లిగాండ్ లేకపోతే అది ఆటోమేటిక్గా అవుటర్ స్పియర్ మెకానిజం ద్వారా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ కాంప్లెక్స్లో ఇక్కడ కూడా బ్రిడ్జింగ్ లిగాండ్ అనేది లేదు. అదే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కాంప్లెక్స్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి పెంటాయమిన్ క్లోరో, ఇక్కడ ఎగ్జాక్వో క్రోమియం. ఓకే, ఇక్కడ సిఎల్ అనేది బ్రిడ్జింగ్ లిగాండ్ ఉంది, సిఎల్ అనేది బ్రిడ్జింగ్ లిగాండ్ ఉంది. ఓకే, ఇక్కడ బ్రిడ్జింగ్ లిగాండ్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఈ బ్రిడ్జింగ్ లిగాండ్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇది ఇన్నర్ స్పియర్ మెకానిజంకి ఎగ్జాంపుల్. ఓకే, ఈ కాంప్లెక్స్ ఈ రియాక్షన్ అనేది ఇన్నర్ స్పియర్ మెకానిజంకి ఎగ్జాంపుల్, ఎందుకంటే క్లోరిన్ అనే బ్రిడ్జింగ్ లిగాండ్ ఉంది. ఇక్కడ మనకు అలాంటి బ్రిడ్జింగ్ లిగాండ్స్ లేవు. ఒకటి ఫస్ట్ కండిషన్ ఏంటంటే బ్రిడ్జింగ్ లిగాండ్ లేనప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది అవుటర్ స్పియర్ మెకానిజం ద్వారా జరుగుతుంది. ఓకే, ఇది ఒకటి బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొకటి, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఇక్కడ ఐరన్ కి కార్బన్ కి డిస్టెన్స్ ఉంటుంది కదా, అది చేంజ్ అవ్వదు. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు మెటల్ లిగాండ్ బాండ్ డిస్టెన్స్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, కాబట్టి ఈ అవుటర్ స్పియర్ మెకానిజం అనేది ఫ్రాంక్ కాండన్ ప్రిన్సిపల్ని ఒబే చేస్తుంది. ఓకే, ఫ్రాంక్ కాండన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఫ్రాంక్ కాండన్ ప్రిన్సిపల్? ఓకే, వెన్ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ టేక్స్ ప్లేస్, ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ర్యాపిడ్ గా జరుగుతుంది, ఫాస్ట్ గా. జనరల్ గా ఈ అవుటర్ స్పియర్ మెకానిజంలో ఫాస్ట్ గా జరుగుతుంది అనుకోండి, జరిగినప్పుడు మనకు మెటల్ లిగాండ్ బాండ్ డిస్టెన్స్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, అలా చేంజ్ కాకపోతే దాన్ని ఏమంటామంటే మన ఫ్రాంక్ కాండన్ ప్రిన్సిపల్ని ఇది ఒబే చేస్తుందని చెప్పవచ్చు. మీరు ఇది ఫిజికల్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తారు, ఒకసారి ఏం ఫ్రాంక్ కాండన్ ప్రిన్సిపల్ అంటే ఏందో చూస్తారు. ఓకే, when electron transition takes place, okay, rapidly, that there is no
any change in the bond distance. In the bond distance between metal and ligand. కాబట్టి అక్కడ మీకు మెటల్ లిగాండ్ మధ్యలో ఎలాంటి బాండ్ చేంజ్ అనేది డిస్టెన్స్ అనేది మారదు. కాబట్టి ఇది ఈ అవుటర్ స్పియర్ మెకానిజం ఫ్రాంక్ కాండన్ ప్రిన్సిపల్ ని ఫాలో అవుతుంది. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్ ఫాలోస్ ఫ్రాంక్ కాండన్ ప్రిన్సిపల్ అంటే మీకు ఇక్కడ అవుటర్ స్పియర్ మెకానిజం. ఓకే, సెల్ఫ్ ఎక్స్చేంజ్ కావచ్చు, క్రాస్ ఎక్స్చేంజ్ రియాక్షన్ కావచ్చు. ఓకే, డ్యూరింగ్ ద ట్రాన్సిషన్. ఓకే, ఇది ఫ్రాంక్ కాండన్ ప్రిన్సిపల్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సెల్ఫ్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్ అండ్ క్రాస్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్. ఏది క్రాస్ ఎక్స్చేంజ్ రియాక్షన్? ఎప్పుడు క్రాస్ ఎక్స్చేంజ్ రియాక్షన్ జరుగుతుంది? Two different metal ions. ఓకే, ఇప్పుడు రెండు డిఫరెంట్ మెటల్ అయాన్స్ ఉన్నప్పుడు క్రాస్ ఎక్స్చేంజ్ రియాక్షన్ జరుగుతుంది. ఓకే, రెండు సేమ్ మెటల్ అయాన్స్ ఉన్నప్పుడు సెల్ఫ్ ఎక్స్చేంజ్ రియాక్షన్ జరుగుతుంది. ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది సెల్ఫ్ ఎక్స్చేంజ్ లో ఫాస్ట్ గా ఉంటుందా, క్రాస్ ఎక్స్చేంజ్ లో ఫాస్ట్ గా ఉంటుందా? క్రాస్ లో ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఫాస్ట్ ఇన్ క్రాస్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్ దెన్ సెల్ఫ్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు మెటల్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఓకే ఈజీగా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుందని అనుకోవద్దు. ఓకే, టూ డిఫరెంట్ మెటల్స్ ఉన్నప్పుడే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది అనేది ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు సెల్ఫ్ ఎక్స్చేంజ్ అండ్ క్రాస్ ఎక్స్చేంజ్ అంటే తెలుసు కదా. ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఫాస్ట్ ఇన్ క్రాస్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్. ఓకే, క్రాస్ ఎక్స్చేంజ్ లో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. దెన్ సెల్ఫ్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్. ఓకే, ఇక్కడ మీకు కొన్ని రియాక్షన్స్ ఇచ్చి కింద ఓకే ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ అండర్గోస్ ఫాస్ట్లీ అంటే అది క్రాస్ ఎక్స్చేంజా సెల్ఫ్ ఎక్స్చేంజా చూసుకోండి. మెటల్స్ సేమ్ ఉన్నాయా డిఫరెంట్ ఉన్నాయా చూసుకోండి. ఓకే, మెటల్స్ సేమ్ ఉంటే సెల్ఫ్ ఎక్స్చేంజ్ రియాక్షన్, మెటల్స్ డిఫరెంట్ ఉంటే క్రాస్ ఎక్స్చేంజ్ రియాక్షన్. ఏదైతే క్రాస్ ఎక్స్చేంజ్ రియాక్షన్ దాంట్లో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. ఓకే, ఇది ఒక కండిషన్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ outer sphere mechanism there is no any formation of bond and as well as breakage of the bond. ఓకే, జనరల్ గా ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుటర్ స్పియర్ మెకానిజం ద్వారా జరిగినప్పుడు మనకి ఇక్కడ బాండ్ ఫార్మేషన్ కానీ బాండ్ బ్రేకింగ్ అనేది కానీ జరగదు. జస్ట్ ఓన్లీ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఒక కాంప్లెక్స్ నుంచి ఇంకొక కాంప్లెక్స్ కి జరుగుతుంది. ఇన్ outer sphere mechanism there is no any formation of bond as well as making of the bond, formation of bond as well as the breaking of the bond. ఓకే, ఇక్కడ బాండ్ ఫార్మేషన్ కానీ బాండ్ బ్రేకింగ్ కానీ జరగదు అవుటర్ స్పియర్ మెకానిజం ద్వారా.
ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు. As well as breakage of bond between metal and ligand. ఓకే, ఇవి కండిషన్స్, ఇవి నోట్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అవుటర్ స్పియర్ మెకానిజం, ఇన్నర్ స్పియర్ మెకానిజమా, లేకపోతే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఫాస్ట్గా జరుగుతుందా, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ స్లోగా జరుగుతుందా అనేది మనం చెప్పవచ్చు. అండ్ అనదర్ వన్ ఈస్ if the electron transfer takes place in a spin forbidden, okay, in that case electron transfer takes place slowly. ఒకవేళ స్పిన్ ఫర్బిడెన్ అనుకోండి, అప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది స్లోగా జరుగుతుంది. మనకు స్పిన్ అలౌడ్, స్పిన్ ఫర్బిడెన్, ఆల్రెడీ మనకు స్పిన్ సెలక్షన్ రూల్స్ చూసాము, లాబొరేటరీ సెలక్షన్ రూల్ అండ్ స్పిన్ సెలక్షన్ రూల్. ఒకవేళ స్పిన్ ఫర్బిడెన్ అయినప్పుడు మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది స్లోగా జరుగుతుంది. ఓకే, మీరు అక్కడ స్పిన్ ఫర్బిడెనా, స్పిన్ అలౌడా అంటే స్పిన్ అలౌడ్ అయితే ఏముండాలి? వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ స్పిన్ అలౌడ్? నో చేంజ్ ఇన్ స్పిన్ మల్టిప్లిసిటీ. ఓకే, ట్రిప్లెట్ నుంచి ట్రిప్లెట్ కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగింది అనుకోండి, ఫాస్ట్ గా జరుగుతుంది. ఒకవేళ ట్రిప్లెట్ నుంచి సింగ్లెట్ కానీ డబ్లెట్ కానీ దానికి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగితే అది స్లోగా జరుగుతుంది. మనకి తెలిసిపోతుంది ఏది ట్రిప్లెట్, ఏది సింగ్లెట్, ఏది డబ్లెట్. ఓకే, స్పిన్ ఫర్బిడెన్ ట్రాన్సిషన్స్ ఆర్ వెరీ మచ్ స్లో. ఓకే, ఇన్ జనరల్ గా ఫర్బిడెన్ అంటే ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ స్పిన్ చేంజ్ అవుతుంది కాబట్టి స్లోగానే ఉంటుంది. ఓకే, స్పిన్ ఫర్బిడెన్ ట్రాన్సిషన్స్ ఆర్ వెరీ మచ్ స్లో. ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే రేట్ కాన్స్టెంట్ చూసినట్లయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 1, ఇక్కడ కాంప్లెక్స్ -4 3-. ఓకే, మనకి ఇక్కడ ఇది సెల్ఫ్ ఎక్స్చేంజా, క్రాస్ ఎక్స్చేంజా? సెల్ఫ్ ఎక్స్చేంజ్ సార్. సెల్ఫ్ ఎక్స్చేంజ్ సెల్ఫ్ ఎక్స్చేంజ్. రియాక్షన్. ఓకే, ఇక్కడ మనకు తెలుసు ఏది ఆక్సిడెంట్, ఏది రిడక్టెంట్. ఇవి లో స్పిన్ కాంప్లెక్స్ లా, హై స్పిన్ కాంప్లెక్స్ లా? లో స్పిన్ సార్. ఓకే, ఒకటి స్టార్ తీసుకోండి. ఓకే, ఇది స్టార్, సెకండ్ వన్ స్టార్ అనుకుంటే. ఓకే, ఇది లో స్పిన్నే, ఎందుకంటే స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ ఉంది కదా. బోత్ ఆర్ ఇనర్ట్ విత్ రెస్పెక్ట్ టు లిగాండ్, కాబట్టి ఇది లో స్పిన్. ఓకే, ఇది ఇనర్టే, ఈ కాంప్లెక్స్ కూడా ఇనర్టే. ఇప్పుడు దీంట్లో ఏది ఆక్సిడెంట్, ఏది రిడక్టెంట్? లో స్పిన్ సార్. లో అదే ఐరన్ CN6 4- +2 నుంచి +3కి వెళ్తుంది కదా సార్. Fe-4 is ఇది the ఆక్సిడెంట్, ఇది రిడక్టెంట్ కదా. ఓకేనా, ఇక్కడ మనకు ఇది ఒకటి D6 కాన్ఫిగరేషన్, ఇంకొకటి D5 కాన్ఫిగరేషన్. ఇక్కడ చూడండి, మీరు దీంట్లో T2G6 EG0, ఇక్కడ మనకు తీసుకుంటే T2G5 EG0. ఓకే, ఇక్కడ మనకు ఐరన్ 2+ మెటల్ లిగాండ్ బాండ్, ఇక్కడనేమో ఐరన్ 3+ సైనైడ్.
ఓకే, ఇక్కడ బాండ్ లెంత్ చూసినట్లయితే ఇది 195 పికోమీటర్, ఇది కూడా 195 పికోమీటర్. ఓకే, ఐరన్ 2 ప్లస్ సైనైడ్ ఈ రెండింటి మధ్యలో బాండ్ డిస్టెన్స్ సేమ్ 195 195. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది? ట్రిపుల్ డీజనరేటర్ T2G6 నుంచి ఇది ట్రిపుల్ డీజనరేటర్ T2G5కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ T2G6 టు T2G5. ఓకే, ఇక్కడ లో స్పిన్ ఐరన్ 2 ప్లస్ ఏమో రిడక్టెంట్. ఓకే, ఇది ఐరన్ 3 ప్లస్ నేమో ఇది రెడ్యూస్ చేస్తుంది, ఇట్ సెల్ఫ్ ఆక్సిడైజ్ అవుతుంది. రిడక్టెంట్ ఏమో ఆక్సిడేషన్ జరుగుతుంది, ఆక్సిడెంట్ ఏమో రిడక్షన్ జరుగుతాయి. ఓకే, ఇక్కడ T2G6 నుంచి T2G5కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం రేట్ కాన్స్టెంట్ అబ్జర్వ్ చేసినట్లయితే రేట్ కాన్స్టెంట్ ఈ వాల్యూ ఎంత ఉందంటే 7.4 × 10^². ఓకే, మోల్స్ పర్ లీటర్ ఇన్వర్స్ అండ్ సెకండ్ ఇన్వర్స్. ఓకే, ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఓకే ఈ వాల్యూని బట్టి ఇది ఫాస్ట్ గానే జరుగుతుంది అని చెప్పొచ్చు. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఫాస్ట్. ఓకే, ఇది సెల్ఫ్ ఎక్స్చేంజ్ రియాక్షన్, బోత్ ఆర్ ఇనర్ట్ కాంప్లెక్సెస్. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ T2G నుంచి T2G5కి జరుగుతుంది. ఓకే, ఇక్కడ రేట్ కాన్స్టెంట్ అనేది ఈ వాల్యూని బట్టి మనం ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఫాస్ట్ గా జరుగుతుందని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ బాండ్ లెంత్ లో ఎలాంటి మార్పు లేదు. ఓకే, ఫ్రాంక్ కాండెన్ ప్రిన్సిపల్ ప్రకారము ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఓకే మెటల్ లిగాండ్ బాండ్ డిస్టెన్స్ అనేది చేంజ్ అవ్వదు.